Hi students, good evening. Welcome to RAO'S Competitive Academy. Good evening to all. Good evening Sweta, Babu, good evening. Okay, మా ఆడిబుల్ వాయిస్ క్లారిటీ వస్తూ ఉందా? ప్లీజ్ రెస్పాండ్. పిపిటి కనిపిస్తూ ఉందా? గుడ్ ఈవినింగ్ వెంకట్, గుడ్ ఈవినింగ్. రహీలా, గుడ్ ఈవినింగ్. రైట్, నా వాయిస్ ఆడిబుల్ క్లారిటీగా ఉంటే పీపీటీ మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే సో రెస్పాండ్ అవ్వండి. త్వరగా సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో బోత్ ఆర్ క్లియర్. సో వెంకట్, శ్వేత, సో బాబు, రైట్. చూడమ్మా, ప్రజెంట్ మనకి 2023లో జనవరి నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి లాస్ట్ 11 months కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇయర్లీ రౌండప్ 23 కరెంట్ అఫైర్స్ ఇయర్లీ రౌండప్లో భాగంగా మనం టాపిక్ 3లో ఉన్నాం. టాపిక్ 3 దాని పేరే సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతికత. ఓవరాల్గా మనకి అప్కమింగ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ బేస్ చేసుకుని ఈ కరెంట్ అఫైర్స్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక ఇంపార్టెంట్ ఏరియా గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఓవరాల్ మనకి 2023లో ఈ జనవరి మంత్ నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా మనకి కాన్సెప్ట్, అలాగే వాడి ఎంసీక్యూస్ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో క్లాస్ని ఎక్కడ కూడా మరి స్కిప్ చేయొద్దు, చాలా క్లారిటీ వినే ప్రయత్నం చేయండి. ఈ క్లాస్ ఎవరైతే బెస్ట్గా వింటారో మ్యాక్సిమం రాబోయే ఎగ్జామ్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 1 or 2 క్వశ్చన్స్కి మీరు గ్యారంటీగా ఆన్సర్ చేస్తారు. అయితే ఈ క్లాస్ మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఓపిక్గా కానీ విన్నట్లయితే మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్కి 100% మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్ సార్, ఏపీ కరెంట్ అఫైర్స్ మీద 1 వీడియో చేయండి. డెఫినెట్గా చేద్దాం. చూడమ్మా, డెఫినెట్గా చేద్దాం రహీలా, ఎందుకంటే టాపిక్ వైజ్ చూస్తూ ఉన్నాం. అందులో ఏపీకి సంబంధించి కూడా చెప్తాను, ఇంక్లూడింగ్ స్కీమ్స్ కూడా చెప్తాను తప్పకుండా 100%. చూడండి సార్, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ గ్రూప్ 2 ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, సో కాబట్టి దాని నుంచి ఎక్కువ మార్క్స్ రావచ్చేమని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. చూడండి, ఈ డౌట్ మీకు క్లారిఫై చేయాలి. చూడమ్మా, మనకి గ్రూప్ 2లో కానీ అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ మనకు వస్తే కరెంట్ అఫైర్స్లో వినాలి. కరెంట్ అఫైర్స్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు వస్తే 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఈ విషయం క్లారిటీ ఉండాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కానీ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ కానీ వస్తే 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, 2 క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు డిఫరెంట్గా. చూడండి ఆ విషయం. సో గుడ్ ఈవినింగ్ అఖిల అండ్ విజయ, గుడ్ ఈవినింగ్. మనకి ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆర్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఆ 1 or 2 క్వశ్చన్స్ కోసం ఎట్లాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి? ఇలా కాకుండా చూడండి, గ్రూప్ 2 మెయిన్స్లో అయితే ఈ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మ్యాక్సిమం ఒక 4 to 5 క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా? గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో అయితే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, కరెంట్ ఎస్ఎన్టీ నుంచి ఒక 4 క్వశ్చన్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఈ విషయం మీకు క్లారిటీ ఉండాలి. గుడ్ ఈవినింగ్. సో జలజారెడ్డి అండ్ శ్వేత, గుడ్ ఈవినింగ్. సాధన, గుడ్ ఈవినింగ్. రైట్, ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే ఈ 1 or 2 క్వశ్చన్స్కి సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఏం చదవాలి? ఫస్ట్, నాట్ హౌ టు రీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో అబౌట్ ది వాట్ టు రీడ్. ఏం చదవాలి అనేది తప్పనిసరిగా క్లారిటీ ఉండాలి. కాబట్టి చూడండి, లేటెస్ట్ రాకెట్ లాంచెస్ నుంచి మ్యాక్సిమం 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మిసైల్ టెస్టింగ్ సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్. అలాగే న్యూ ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దాంతోపాటుగా నేషనల్ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్స్ పైన అవగాహన ఉండాలి. అలాగే లేటెస్ట్
డెవలప్మెంట్స్ అండ్ న్యూ పాలసీస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటిపైన ఓకే. సో వీడియో ఇస్ క్లియర్, నో బఫరింగ్, సో లిసన్ టు కేర్ఫుల్లీ. లేటెస్ట్ రాకెట్ లాంచింగ్స్, అలాగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్స్, అలాగే న్యూ పాలసీస్, డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వాస్తవంగా చెప్పాలంటే నోబెల్ అవార్డ్స్ కూడా, నోబెల్ ఫిజిక్స్, నోబెల్ మెడిసిన్ అవార్డ్స్, నోబెల్ కెమిస్ట్రీ అవార్డ్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి. వాస్తవంగా చెప్పాల్సి వస్తే బేసిక్గా బిట్ కవర్ చేసేది నోబెల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో తీసుకుంటాము. ఓకేనా? సార్ ఏం చదవాలి, వాట్ టు రీడ్ అంటే లేటెస్ట్ మిసైల్స్, రాకెట్ లాంచింగ్స్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, న్యూ డిస్కవరీస్ అండ్ పాలసీస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. సో ఒకసారి మన రావుస్ కంప్యూటర్ అకాడమీ సో అప్కమింగ్ ప్రజెంట్ గ్రూప్ 2కి సంబంధించి న్యూ రివైజ్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అలాగే టెస్ట్ సిరీస్తో పాటుగా ఒక న్యూ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఫుల్ కోర్స్. ఇది గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ కోర్స్. చాలా షార్ట్ టైంలో బెస్ట్ వేలో ప్రిపేర్ అయ్యే విధంగా, యాస్పిరెంట్స్కి 100% యూజ్ఫుల్ అయ్యే విధంగా ఈ గ్రూప్ 2 కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్తో పాటుగా 100 చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, అలాగే 10 గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి విత్ వీడియో సొల్యూషన్స్తో, లైవ్ క్లాసెస్తో పాటుగా. సో చాలా తక్కువ ప్రైస్కి మీకు అవైలబిలిటీగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కోర్స్ తీసుకోవాలి, షార్ట్ టైంలో బెస్ట్ గైడెన్ కావాలనుకున్న వాళ్ళకి ప్లే స్టోర్ నుంచి మన రావుస్ కంప్యూటర్ అకాడమీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో లాగిన్ కండి. అలాగే చాలామంది అంటూ ఉంటారు, సార్ ఫుల్ టైం కోచింగ్కి మాకు పెద్దగా టైం లేదు. కొంతమంది అంటూ ఉంటారు, సార్ టెస్ట్ సిరీస్ ద్వారా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ద్వారా మొత్తం సిలబస్ని కవర్ చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే ఉంది. అలా ఎవరైతే బిజీ షెడ్యూల్ ఉందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ ద్వారా కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేసే విధంగా ఒక న్యూ కోర్స్ మన రావుస్ కంప్యూటర్ అకాడమీ స్టార్ట్ చేస్తారు. అదే మనకి గ్రూప్ 2కి సంబంధించి చాప్టర్ వైజ్ అలాగే గ్రాండ్ టెస్ట్ సంబంధించి ఇది తక్కువ ప్రైస్. ఇది కూడా మీకు అవైలబిలిటీగా ఉంది ఆల్రెడీగా మీకు. సో క్లాస్ ఎవరు డెస్ట్లు ఉంటాయి మీకు అర్థమైంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో లాగిన్ కావచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించి ఓవరాల్గా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 సబ్జెక్ట్స్ సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఆన్లైన్ 500, ఆఫ్లైన్ అయితే 1000తో అందుబాటులో ఉంది. ఇందులో హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అన్నిటికి సంబంధించి చాలా బెస్ట్ క్వాలిటీ వేలో చేయబడ్డాయి. ఇప్పుడు చూద్దాం మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ 150 మార్క్స్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒకటన్నా. ఈ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనకి అవార్డ్స్ అయిపోయింది, అలాగే సమిట్స్ ఒకటి అయిపోయింది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవ్వండి 9th 1 చూస్తూ ఉన్నాం. 9th 1 సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చూస్తూ ఉన్నాం. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక 1 or 2 క్వశ్చన్స్కి స్కోప్ ఉంది. ఇక్కడ కూడా 1 or 2 క్వశ్చన్స్ స్కోప్ ఉంది. ఇక్కడ కూడా మీకు 1 or 2 క్వశ్చన్స్కి స్కోప్ ఉంది. ఎవరైతే ఆల్రెడీ క్లాస్ విన్నారో వాళ్ళు మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వరకు మీరు ఆన్సర్ చేసే అవకాశం మీకు ఉంది. ఇవన్నీ కూడా చెప్తానమ్మా. అడుగుతూ ఉన్నారు కదా, సార్ కరెంట్ అఫైర్స్లో ఏం చెప్తారని చెప్పేసి. ఇందులో ఏపీ కూడా ఉన్నాయి. ఇవన్నీ రీజనల్, ఈ రీజనల్లోనే ఏపీ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి సార్, కరెంట్ అఫైర్స్లో మనం ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనం కవర్ చేసే అంశాలు ఏంటి సార్ అంటే ఇవ్వండి. చంద్రయాన్ 3, ఆదిత్య L1 మిషన్, ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్, అలాగే రష్యా మూన్ మిషన్ లోనా 25, జపాన్ మూన్ మిషన్ మూన్ స్పిన్నర్, సౌత్ కొరియా మూన్ మిషన్ ధనూరి, నాసా మార్స్ రోవర్ పర్సెవరెన్స్, ఇండియాస్ SSLV D2, PSL 57, 56, GSLV, అలాగే LVM రాకెట్స్, అలాగే ఆల్ అదర్ ఇంపార్టెంట్ డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ అండ్ న్యూ పాలసీస్ విచ్ ఆర్ ఇన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి న్యూ పాలసీస్, ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, అలాగే PSLV, SLV, GSLV, అలాగే నాసా యొక్క పర్సెవరెన్స్ రోవర్ మార్స్ పైన, సౌత్ కొరియా యొక్క మూన్ మిషన్ ధనూరి అని చెప్పేసి అంటాం, జపాన్ మూన్ మిషన్ మూన్ స్పిన్నర్, ఇండియాస్ మూన్ మిషన్ చంద్రయాన్ 3. మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా మ్యాక్సిమం వీటి నుంచి 100% 1 or 2 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఎవరైతే క్లారిటీగా విన్నారో వీటి నుంచి 100% 1 or 2 క్వశ్చన్స్ 100% కవర్ అవుతాయి. బిట్ రాకపోతే రెస్పాన్సిబిలిటీ నాది. చెప్పింది క్లారిటీ విని ఫాలో చేయాల్సిన పేషెన్స్ మీలో ఉండాలి. సో గుడ్ ఈవినింగ్ మహాలక్ష్మి, నాగవేణి, నీతు అండ్ తిరుమలేష్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్స్ని 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాస్ కానీ మీరు కవర్ చేయగలిగితే ఆ 1 or 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. మనం చెప్పాడు సమిట్స్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2023 గురించి మీకు చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్
ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. వెంకట్ గారా పడద్దు, ఎంసీక్యూస్ ఉన్నాయి. సిక్యూస్ ఎంసీక్యూస్ వినండమ్మా. ఎంసీక్యూస్లో 2 వేస్ ఉంటాయమ్మా. అన్నెసరీ మ్యాటర్ పైన మీరు ఎన్ని ఎంసీక్యూస్ చేసినా కూడా బిట్ కవర్ కాదు. ఒక టాపిక్ సంబంధించి ఆ టాపిక్కి అన్నెసరీ మ్యాటర్ మీరు ఎంత బాగా చదువుకున్నా కూడా ఎంసీక్యూ చేసినా కూడా మీకు యూజ్ ఉండదు. క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ లేకపోతే మన ప్రిపరేషన్ పెద్ద వాల్యూ ఉండదు. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయండి. 2023 సెప్టెంబర్ 7న జపాన్ మూన్ పైకి ఒక మూన్ మిషన్ ప్రయోగించింది. అదే జపాన్ యొక్క మూన్ మిషన్ పేరేంటి అడుగుతూ ఉన్నాడు. చంద్రయాన్ 1, లోనా 25, చాంగే 1, మూన్ స్పిన్నరా? సో శ్వేత, మురళి, మహాలక్ష్మి, నీతు, వెంకట్, విజయ, సాధన, మురళి, వినయ్ కుమార్ రెడ్డి, జలజారెడ్డి, షర్మిల. సో ఆల్ ఆర్ షెడ్ దట్ మూన్. ఆల్ హ్యావ్ ఆన్సర్ ది మూన్ స్పిన్నర్ అంటూ ఉన్నారు. వెరీ గుడ్, మూన్ స్పిన్నర్ అంట. మూన్ స్పిన్నర్. ఓకేనా? ఇందులో ఒక ఇన్స్ట్రుమెంటే స్లిమ్. చెప్తాను స్లిమ్ అంటే ఏంటి చెప్తాను. ఇక్కడ చూడండి అమ్మా. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి? వెరీ గుడ్. సో గుడ్ ఎఫర్ట్ స్టూడెంట్స్, నైస్. ఈ క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటో చెప్పగలరా? వాట్ ఆర్ మేబీ ది బెస్ట్ ఆఫ్ 3 ఆప్షన్స్ ఇన్ దిస్ క్వశ్చన్? ఓకే, ఆల్ హ్యావ్ సెడ్ దట్ ఆప్షన్ డి ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. మూన్ స్పిన్నర్. జపాన్ మూన్ మిషన్ పేరు ఏంటంటే మూన్ స్పిన్నర్. ఈ క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటో చెప్తారా? ఇండియా మూన్ మిషన్ పేరు చంద్రయాన్. ఇండియా యొక్క మూన్ మిషన్ పేరు ఏంటి అంటే చంద్రయాన్ అంట. రష్యా యొక్క మూన్ మిషన్ పేరు ఏంటంటే లోనా 25 అంట. చైనా యొక్క మూన్ మిషన్ పేరు ఏంటంటే చాంగే అని చెప్పేసి అంట. చైనా మూన్ మిషన్ చాంగే, రష్యా మూన్ మిషన్ లోనా, ఇండియా మూన్ మిషన్ చంద్రయాన్. లాస్ట్లో జపాన్ మూన్ మిషన్ మూన్ స్పిన్నర్. జపాన్ మూన్ మిషన్ మూన్ స్పిన్నర్. చూడండి 4 కంట్రీస్. ఈ 4 కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 23లో ఇండియా కూడా 23లో మూన్ పైకి ప్రయోగాన్ని చేపట్టింది చంద్రయాన్ పేరుతో. రష్యా కూడా మూన్ పై ప్రయోగాన్ని చేపట్టింది చంద్రయాన్ పేరుతో. అలాగే జపాన్ కూడా ప్రయోగాన్ని చేపట్టింది చంద్రయాన్ మూన్ స్పిన్నర్ పేరుతో. ఒకసారి చూడండి అమ్మా. ఓన్లీ వినండి, చాలా క్లారిటీ వినాలి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే లాస్ అయ్యేది మీరే. కేవలం క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రం సరిపోదు. మనం గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కాబట్టి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కాబట్టి కాన్సెప్ట్ పైన కూడా ఐడియా ఉండాలి. చూడండి, జపాన్ మూన్ మిషన్ అనేది సక్సెస్ అయ్యింది. జపాన్ మూన్ మిషన్ పేరు ఏంటంటే మూన్ స్పిన్నర్ అని చెప్పేసి అంటాం. మూన్ స్పిన్నర్. దీన్ని స్లిమ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. స్లిమ్ అనే పేరుతో. స్పేస్ క్రాఫ్ట్ ఏది అంటే జపాన్ మూన్ మిషన్ అయితే, జపాన్ మూన్ మిషన్ పేరు ఏంటి అంటే మూన్ స్పిన్నర్ అంటారు. కానీ అది స్పేస్ క్రాఫ్ట్ ఏది అంటే స్లిమ్ అని చెప్పేసి అంటాం. జపాన్ మూన్ పైకి ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టిందంటే సెప్టెంబర్ 7న. సో జపాన్లో ఉన్నటువంటి ఒక రాకెట్ ప్రయోగ కేంద్రం తనిగ్సిమా నుంచి చేపట్టింది. ఏ రాకెట్ ద్వారా అంటే H2A రాకెట్ ద్వారా చేపట్టింది. జపాన్ అనేది ఈ మూన్ స్పిన్నర్ మిషన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించిందంటే H2A రాకెట్ ద్వారా. ఓకేనా? చాలా క్లారిటీగా ఉండాలి. వెరీ గుడ్. జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ పేరు ఏంటి అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీని జపాన్ అంతరిక్ష కేంద్రంగా పేర్కొంటూ ఉంటాం. చూడండి, స్లిమ్ని అంతరిక్షంలోనికి తీసుకెళ్ళి H2A రాకెట్. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. జపాన్ మూన్ మిషన్ నేమ్ని స్లిమ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా చేపట్టింది. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా ఇక్కడ మీకు ఉండాలి. రైట్? చూడండి, మూన్ స్పిన్నర్గా పిలువబడే జపాన్ చంద్రుడు మూన్ సర్ఫేస్ పైకి సుమారుగా 100 మీటర్స్ దూరంలో ఒక స్లిమ్ ల్యాండర్ని ల్యాండ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంది. అంటే ఈ మూన్ స్పిన్నర్ ద్వారా ఈ స్లిమ్ అనే ల్యాండర్ని మూన్పై ల్యాండ్ చేయాలనుకుంటూ ఉంది. ఇక్కడ బేసిక్ వాళ్ళు చెప్పేది స్లిమ్ అంటే ఒక ల్యాండర్ లాగా, మూన్ మిషన్ నేమ్ ఏంటి అంటే మూన్ స్పిన్నర్. ఇక్కడ చూడండి, చాలా క్లారిటీ ఇచ్చాం. చాలా మంది అంటారు
సార్ స్లిమ్ అని చెప్పేసి అంటాం. స్లిమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? స్మార్ట్ ల్యాండర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. అంటే ఇది ఒక రోవర్ లాగా, ఒక రోవర్. చాలా క్లారిటీగా ఉండాలి. ఓకేనా? జపాన్ మూన్ పైకి ఫస్ట్ టైం ప్రయోగాన్ని చేపట్టింది. ఫస్ట్ టైం జపాన్ మూన్ పైకి ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా. ఇంక ఇది మూన్ పై ల్యాండ్ కాలేదు, ల్యాండ్ కావాల్సి ఉంది. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ చేయండి చూద్దాం. భారత్ ఇస్రో 2023 సెప్టెంబర్ 2న ఆదిత్య L1 అనే శాటిలైట్ ఉపగ్రహాన్ని దేనిపై అధ్యయనం కోసం పంపించింది. ద ఆదిత్య L1 satellite was launched to studied on స్మార్ట్ ల్యాండింగ్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఎస్, స్లిమ్ అనేది రోవర్, మూన్ స్పిన్నర్ అనేది మొత్తం మూన్ మిషన్ పేరు. సో గుడ్ ఈవినింగ్ శ్వేత, రైట్. ద ఆదిత్య L1 మిషన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్. సూర్యుడిపైకి ఇస్రో చేపట్టే మొట్టమొదటి మిషన్ ఇదే, ఆదిత్య L1. ఎస్, స్టడీడ్ ఆన్ సన్. వినయ్ కుమార్ రెడ్డి. సో ప్రత్యేకంగా మీరు ఇంగ్లీష్ మీడియం కదా, చూడండి. ఇండియాస్ ఇస్రో లాంచ్డ్ ఏ శాటిలైట్ నేమ్లీ ఆదిత్య L1 ఆన్ September 2, 2023. స్టడీడ్ ఆన్ మూన్ పైన అధ్యయనం చేయడం కోసం, సన్ పైన అధ్యయనం చేయడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. భారత్ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం. Consider the following statements with regards to the launching of Chandrayaan 3 and choose the correct answer. Consider the following statements reference to the launching of Chandrayaan 3 and choose the correct answer. ఆప్షన్ ఏలో ఏముందంటే చంద్రయాన్ 3 was launched on July 14th. Option B, this mission was launched through the launch vehicle Mark 3 M4 rocket. Option C, this mission was launched from the Satish Dhawan Space Center. Option D, this mission has landed on moon on August 23rd, 2023, especially on the south pole of the moon. So try to post your answer in comment box. Yes. ఓకే, ఇక్కడ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. అవసరమైతే ఈ క్వశ్చన్ని స్క్రీన్ షాట్ పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్. నేషనల్ స్పేస్ డే, వెరీ గుడ్. ఓకే, ఆల్ ఆఫ్ ది అబౌవ్ చెప్తాను. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉందమ్మా. కాన్సెప్ట్ అనేసరికి ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ అనేది బ్లాస్ట్ అయితే పవర్ ఎట్లా పోతుందో, కాన్సెప్ట్ అనేసరికి యాస్పిరెంట్స్ ఒక్కసారిగా ఫిట్ అయిపోతూ ఉన్నారు. మరి మనం గ్రూప్ 2 యాస్పిరెంట్సా, గ్రూప్స్ యాస్పిరెంట్సా, లేదా అల్లాటప్ప ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం అనేది అర్థం కాలేదు. మనం అల్లాటప్ప ఎగ్జామ్ చదువుతూ ఉన్నామా, లేదా నిజంగానే మనం చాలా డెడికేటెడ్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ యాస్పిరెంట్స్ అనేది నాకు కూడా ఒక డౌట్గా ఉంది. కాబట్టి కాన్సెప్ట్ ఎంసీక్యూస్తో పాటుగా కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. కేవలం క్వశ్చన్స్ ద్వారా వెళ్ళి జాబ్ కొడతామంటే అది అసాధ్యం. అంతకంటే వెరితనం, మూర్ఖత్వం ఇంకేమీ ఉండదు. ఎస్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఒకసారి చూడండి, ఎస్ఎస్ఎల్వి గురించి ఇచ్చాను. ఇస్రో ఎస్ఎస్ఎల్వి చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, వినాలి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D1 రాకెట్ అనేది ఫెయిల్ అయిపోయింది. భారత ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి చిన్న తరహా రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D1 అనేది ఫెయిల్డ్. దాని తర్వాత ఇస్రో వాళ్ళు ఏం చేశారంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 2ని ప్రయోగించారు. చాలా ఇంపార్టెంట్. చంద్రయాన్ గురించి అయిపోలే. బండి యాదవ్, గుడ్ ఈవినింగ్. చంద్రయాన్ గురించి అయిపోలేదమ్మా. చంద్రయాన్ గురించి ఉంది, సూర్యయాన్ గురించి ఉంది.
సూర్యయాన్ గురించి కూడా ఉంది, చంద్రయాన్ గురించి కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి, గారపడద్దు. ఒకసారి వినండి. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఇస్రో ఎప్పుడు ప్రయోగించిందంటే ఫిబ్రవరి 10న. ఎక్కడి నుంచి? సార్ లేదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో శ్రీహరికోటలో ఉంది. మరి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే చిన్న తరహా రాకెట్ ఇది. మరి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ 2 ద్వారా ఇస్రో ఎన్ని శాటిలైట్ ప్రయోగించిందంటే 3 శాటిలైట్స్ ప్రయోగించింది. ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 2 ద్వారా ఇస్రో వాళ్ళు 3 శాటిలైట్స్ ప్రయోగించారు. చాలా మళ్ళీ సభ్యులకి చాలా కష్టం. వినండమ్మా, ఇక్కడ తెలియడంలే. ఇవ్వండి, శాటిలైట్ వేరు, రాకెట్ వేరు. చాలా క్లారిటీ ఉండాలి. ఇక్కడ శాటిలైట్ వేరు, రాకెట్ వేరు. ఎందుకంటే నా బాధ ఏంటంటే చాలా మంది ఆస్పిరెంట్స్కి శాటిలైట్కి రాకెట్కి తేడా తెలియడం లేదు. అయితే నో ప్రాబ్లం, కొంతమంది ఎంతకైనా. సో నాకు కూడా చాలా వరకు విషయాలు తెలియవు. ఇవ్వండి, ఇది రాకెట్ అమ్మా, ఇది రాకెట్. ఈ రాకెట్లో ఉండే ఈ లోపల ఉండే బాడీని శాటిలైట్ అంటాం. శాటిలైట్ని స్పేస్లోకి తీసుకుపోవాలంటే రాకెట్ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. రాకెట్ అనేది ఒక వ్యామో నౌక. శాటిలైట్స్ని స్పేస్లోకి తీసుకువెళ్ళే ఒక వ్యామో నౌక, స్పేస్ క్రాఫ్ట్ ఏదంటే రాకెట్. కాబట్టి రాకెట్ అంటే పెన్తో పొడుస్తూ ఉంటాం. ఈ పెన్లో ఉండే రీపుల్ని శాటిలైట్ అంటాం. ఇక్కడ రాకెట్ ఏంటి అంటే SSLV 2 అనేది రాకెట్. ఈ రాకెట్లో 3 శాటిలైట్ లాంచ్ చేస్తారు. ఎగ్జామ్ పాయింట్లు అడుగుతారు. ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి సక్సెస్ఫుల్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏది అంటాడు? SSLV 2 అని చెప్పాలి. SSLV 2 ద్వారా ఎన్ని శాటిలైట్ ప్రయోగించారంటే 3 శాటిలైట్స్ ప్రయోగించారు. అవి ఏంటంటే EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, అలాగే జోనస్ 1 శాటిలైట్, అలాగే ఆజాద్ శాట్. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రస్తుతం ప్రయోగించిన రాకెట్ 34 మీటర్స్ హైట్ ఉంది. 34 మీటర్స్ హైట్ ఉంది, 2 మీటర్స్ వెడల్పు ఉంది, 120 టన్స్ వెహికల్, 120 టన్స్ బరువు ఉంది. ఇది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి మైండ్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, SSLVకి సంబంధించి కొన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైట్, చూడండి. SSLV 2 రాకెట్లో ఫస్ట్ ఏమన్నా EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్నా. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, దీని వెయిట్ ఎంత అంటే 156.3 kgs. ఈ మిషన్ యొక్క పర్పస్ ఏంటి అంటే మైక్రో శాటిలైట్ అంటే కొత్త సాంకేతికతకు అనుగుణమైనటువంటి పేలోడ్ సాధనాలను కలిగి ఉంటుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటి సార్? EOS పర్పస్ ఏంటి సార్ అంటే ప్రధానంగా భూమి పైన, సముద్రం లోపల, ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఓషన్ సంబంధించి క్లైమేట్ చేంజెస్ అబ్జర్వ్ చేస్తుంది. ఓకేనా? అబ్జర్వేషన్ ఆఫ్ ది క్లైమేట్ చేంజెస్ ఆన్ ఎర్త్ అండ్ సర్ఫేస్ ఆఫ్ సీ. సముద్రం పైన, భూమి పైన వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్పెషల్లీ ఓకేనా వినయ్ కుమార్ రెడ్డి, నీకోసం ప్రత్యేక ఇంగ్లీష్ చెప్తాను, నువ్వు వినడంలే. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ I say in English also, but you did not care. Please listen. Okay, you are not focusing on the listening. Vinay, please wait. Wait a few seconds. Please wait. ISRO launched small satellite launch vehicle, namely SSLV 2. ప్రతి లైన్ ఈజీగా ఇచ్చాను. This racket was launched on February 10th. From the launching pad, Satish Dhawan Space Center. 3 satellites were launched through this rocket, namely EOS-7, Jonas 1, Ajad Sat 2. What is the main purpose of EOS-7? What is the main purpose of Earth Observation Satellite? Studied on the climate changes on surface of Earth and surface of water. Okay, na? Jonas 1 weight enta 10.2 kgs. 10.2 kgs. ఇది ఒక స్మాల్ శాటిలైట్ వెహికల్ లాగా. ఆజాదీ శాట్ 2 దీని వెయిట్ 8.7 km. 8.7 km సుమారుగా ఒక 750. సో గర్ల్ స్టూడెంట్స్ అనేది దీన్ని తయారు చేస్తారు. ఎక్కడంటే చెన్నైలో ఉన్నటువంటి స్పేస్ కిడ్స్ ఇండియా, చెన్నైలోని స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆజాద్ శాట్ 2ని తయారు చేయడం జరిగింది. ఓకేనా? ఆజాద్ శాట్ 2ని తయారు చేయడం జరిగింది. ఓకే, సో వినండమ్మా, ఇక్కడ తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి
బోత్ మీడియంస్ వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యే విధంగా టెక్స్ట్ కూడా ఇచ్చాను, టెక్స్ట్ కూడా అట్లా ఇచ్చాను. కాబట్టి అబ్జర్వ్ చేయండి, ఆ లైన్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. కానీ ఎస్ఎస్ఎల్వి D1 అనేది ఫెయిల్ అయిపోయింది కదా. ఎస్ఎస్ఎల్వి D1 ఫెయిల్ అయిపోయింది. 2022 ఆగస్ట్ 7న ఎస్ఎస్ఎల్వి D1 ప్రయోగించారు, కానీ ఎస్ఎస్ఎల్వి D1 అనేది ఫెయిల్ అయిపోయింది. అప్పుడు EOS QSAT ఆజాద్ శాట్ని ప్రయోగించారు. తప్పనిసరిగా మనం గ్రూప్ స్టూడెంట్స్ అంటే నేను చెప్పింది మోర్ దెన్ ఎనఫ్. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇప్పుడు నేను చెప్పేది మోర్ దెన్ ఎనఫ్. ఇంతకంటే మీరు ఎక్స్ట్రా దీనికి సంబంధించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేర్చుకున్న ఉపయోగం లేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రెఫరెన్స్ టు ది చంద్రయాన్ 3. చంద్రయాన్ 3కి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి. చంద్రయాన్ 3 మిషన్ was launched through LVM-3M4 rocket on July 14th. Option 1. Vinay Kumar, please listen carefully. The mission director of Chandrayaan 3, Mohan Kumar. Project director, Veeramuthvel. Okay. Chandrayaan 3 budget 625 crores. Chandrayaan 3 mission was the first mission landed on the south pole of the moon on August 23rd. This landed point is known as Savashakti. సరే, చంద్రయాన్ 3 మూన్ యొక్క సౌత్ పోల్ పైన ల్యాండ్ అయినటువంటి ప్రదేశాన్ని ప్లేస్ని శివశక్తిగా పిలుస్తూ ఉంటారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరే చెప్పండి. Very good. So Padma, catch this point. Nice. The budget of Chandrayaan 3, the total budget of Chandrayaan 3, 615 crores. 615 crores. ఇలా కూడా ఎగ్జామ్ అడగొచ్చు, మనం ఏం చేయలేం. చంద్రయాన్ బడ్జెట్ ఎంత అంటే 615 కోట్లు. 615 కోట్లు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి రాంగ్ ఉంది. అంటే ఇక్కడ ఆప్షన్ 1 to 4 కరెక్ట్. 1 to 4 కరెక్ట్. చూడమ్మా, చాలా ఇంపార్టెంట్. చంద్రయాన్ 3ని ఏ ర్యాకెట్ ద్వారా ప్రయోగించారు? LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 ర్యాకెట్ ద్వారా. ఎప్పుడు? జూలై 14న. ఎక్కడి నుంచి? షార్ నుంచి. లాంచింగ్ ప్యాడ్ షార్ నుంచి. ఈ మిషన్ డైరెక్టర్ ఎవరు? మిషన్ డైరెక్టర్ మోహన్ కుమార్. ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్వేల్. చంద్రయాన్ 3 మూడు ఎప్పుడు ల్యాండ్ అయింది? ఆగస్ట్ 23న. ఆ ల్యాండ్ అయిన పాయింట్ ఏమంటున్నాం? శివశక్తి. మూడు ఏ పోల్ పైన? సౌత్ పోల్ పైన. రైట్. నెక్స్ట్ చెప్పండి. ఆఫ్టర్ 50 years ఫర్ ది ఫస్ట్ టైం రష్యా లాంచ్డ్ ఏ మూన్ మిషన్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్ బై విచ్ రాకెట్? బై విచ్ స్పేస్ క్రాఫ్ట్? యాభై ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా రష్యా ఒక మూన్ మిషన్ చేపట్టింది మూన్ యొక్క సౌత్ పోల్ పైన. అదే రష్యా మూన్ మిషన్ ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ పేరేంటి? ఎస్, ఆప్షన్ బి లోనా. 25. ఇది మూన్ మిషన్. ఓకేనా? ఇది ఇండియా, ఇది జపాన్, ఇది అమెరికా. ఇవన్నీ మూన్ మిషన్సే. మా ఇక్కడ వ్యామో నౌక అంటే స్పేస్ క్రాఫ్ట్. వ్యామో నౌక అంటే స్పేస్ క్రాఫ్ట్ అంట ఇంగ్లీష్లో. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ఉండేదే ల్యాండర్. ఓకేనా? ఇది ఒక ల్యాండర్ లాగా. రైట్. ఫెయిల్ అయిపోయింది. ఇది ఫెయిల్ అయిపోయింది. వస్తుంది వినయ్ కుమార్, చెప్తాను నెక్స్ట్. మరి రష్యా మూన్ మిషన్ 25 లోనా 25 స్పేస్ క్రాఫ్ట్ ని ఏ ర్యాకెట్ ద్వారా ప్రయోగించింది? ఇక్కడ ప్రయోగించాలి ర్యాకెట్ వేరు. స్టార్టింగ్ ప్రయోగించడం ర్యాకెట్ వేరంట. మనకి వేరనమ్మా. చంద్రయాన్ 3 అనేది మూన్ మిషన్. చంద్రయాన్ 3 అనేది ఒక మూన్ మిషన్. ఆ చంద్రయాన్ 3ని ఏ ర్యాకెట్ ద్వారా ప్రయోగించాము? LVM-3M4 ర్యాకెట్ ద్వారా. ఇక్కడ లోనా 25 అనేది ఒక మూన్ మిషన్ లా అనుకోండి ఎగ్జాంపుల్కి. ఒక రోవర్ అది. ఆ రోవర్ తీసుకుపోయే ర్యాకెట్ ఏది? సోయస్. వెరీ గుడ్. సోయస్ 21B. ఇది
లోనా 25 స్పేస్ క్రాఫ్ట్ని తీసుకువెళ్ళే. మరి ఇదేంది? చంద్రయాన్ 3 మిషన్ తీసుకెళ్ళింది. ఇది వోస్తోక్, ఇది కూడా లోననే, ఫస్ట్ లోనానే, రష్యా ఫస్ట్ లోనానే తీసుకువెళ్ళింది. ఇది అపోలో, అమెరికా మూన్ మిషన్ తీసుకెళ్లే యామోనౌక, అమెరికా మూన్ మిషన్ తీసుకెళ్లే స్పేస్ క్రాఫ్ట్, అమెరికా మూన్ మిషన్ తీసుకెళ్లే స్పేస్ క్రాఫ్ట్ అపోలో, రష్యా మూన్ మిషన్ తీసుకెళ్లే స్పేస్ క్రాఫ్ట్ అప్పుడు వోస్తోక్ 1 అంట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇచ్చాను ఇక్కడ చూడండి. రష్యా మూన్ మిషన్ దాన్ని లోనా 25 స్పేస్ క్రాఫ్ట్ అంటాం. ఆగస్ట్ 11న లాంచ్ చేసింది. ఎక్కడి నుంచి అంటే రష్యాలోని వోస్తోక్ కాస్మోడ్రామ్ నుంచి, రష్యా మూన్ మిషన్ ఏమంటారంటే లోనా 25 అని చెప్పేసి అంట. ఏ ర్యాకెట్ ద్వారా ప్రయోగించిందంటే సోయజ్ 2-1B ర్యాకెట్ ద్వారా. రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీని ఏమంటారంటే రాస్ కాస్మోస్ అంట, ఓకే. ఆఫ్టర్ 50 years తర్వాత రష్యా మూన్ పై ప్రయోగాన్ని మళ్ళీ చేపట్టింది. లాస్ట్ టైం చేపట్టింది 1972లో. లాస్ట్ టైం రష్యా 1972లో మూన్ పై ప్రయోగాన్ని చేపట్టింది. అప్పుడే సక్సెస్ అయింది, ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఇదిగోండి చాలా ఇంపార్టెంట్. క్లియర్ అంటే భారతదేశం వినమ్మా, మన చంద్రయాన్ 3 అనేది సో ఆగస్ట్ 23rd మూన్ పైన ల్యాండ్ కావాల్సి ఉంది. చంద్రయాన్ 3 ఆగస్ట్ 23rd మూన్ పైన ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ రష్యా ఏమనుకుంది, లోనా 25 ద్వారా ఆగస్ట్ 21నే ల్యాండ్ చేయాలని చెప్పేసి అనుకుంది. రష్యా లోనా 25ని ఆగస్ట్ 21నే ల్యాండ్ చేయాలని చెప్పేసి అనుకుంది. కానీ రష్యా యొక్క లోనా అనేది ఫెయిల్ అయిపోయింది. ఇండియా మూన్ మిషన్ సక్సెస్ అయింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. రష్యా మూన్ మిషన్ లోనా 25 ఫెయిల్ అయిపోయింది. ఆ లోనా 25 ప్రయోగించింది ఆగస్ట్ 23rd. ఓకేనా, ఇది ఫెయిల్ అయిపోయింది ఆగస్ట్ 21st. మూన్ పైన ల్యాండ్ అవుతూ లోనా 25 ఆగస్ట్ 21st మూన్ పైన ల్యాండ్ అవుతూ ఫెయిల్ అయిపోయింది. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. రష్యా launched a moon mission, namely Luna 25F, on August 11 through the rocket Soyuz 2-1B, but it was failed. Crash landed on the moon on August 21st. That is south pole of the moon. Next question చూడండి. Indian ISRO will launch a new mission named Gaganyaan. India ISRO will launch a new mission named Gaganyaan mission. Some of the statements were given reference to the Gaganyaan mission. So first you have to read out all these statements and choose the correct answer. Some of the statements were given so regard to the Gaganyaan mission. సో గగన్యాన్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? ఇస్రో విల్ లాంచ్ ఏ న్యూ మిషన్ నేమ్డ్ గగన్యాన్ మిషన్. నేను ముందే చెప్పాను, ఇక్కడ ఒక టాపిక్ సంబంధించి నేను చెప్తుంది మోర్ దెన్ ఎనఫ్. నేను చెప్పేది మోర్ దెన్ ఎనఫ్. ఇంతకంటే మీరు డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా చెప్తాను. మీకు అర్థం కావడం లేదు. మీరు స్టాటిక్ అంతా అక్కడ పురాతనం చేస్తాను. వినయ్ కుమార్, యూ షుడ్ ఫోకస్. సరే, ఒకసారి చెప్తాను. భారత ఇస్రో గగన్యాన్ మిషన్ని లాంచ్ చేయబోతుంది. దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను చూడండి. గగన్యాన్ మిషన్ భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర. Gaganyaan mission, India's first human space program. Vinay Kumar, I am requesting all the English medium students, please try to focus. Right? Statement 1. Gaganyaan mission is the India's first human space program. మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఎస్, కరెక్టే.
గగన్యాన్ మిషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అభివృద్ధి చేస్తుంది. గగన్యాన్ మిషన్ వాజ్ డెవలప్డ్ బై గగన్యాన్ మిషన్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై ఇస్రో. ఇస్రోతో పాటుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అలాగే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇస్రో ముగ్గురు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇస్రో అన్న తప్పలేదు. ఇక్కడ ఇస్రో అన్నా తప్పేం లేదు, వినాలి, లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఇస్రో అన్నా కూడా తప్పేం లేదు. వాస్తవంగా చెప్పాల్స్తే ఇస్రోనే మనం ఫోకస్ చేయాలి, మనం ఇస్రో మాత్రం కన్సిడర్ చేయాలి. కానీ గగన్యాన్ మిషన్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై ది గగన్యాన్ మిషన్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై ది 3 organizations. Those are HAL, DRDO, ISRO. ISRO is the major ISRO. Okay na? The lifetime of Gaganyaan mission 7 days. 7 days. Earth low Earth orbit. Earth low Earth orbit. Gaganyaan mission యొక్క లైఫ్ టైం 7 days. దాని లో ఎర్త్ ఆర్బిట్ లో, భూమికి తక్కువ ఎత్తులో, ఒక 300 km 400 km ఎత్తులో. ఈ గగన్యాన్ మిషన్ ద్వారా 3 ఇండియన్ ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. 3 ఇండియన్ ఆస్ట్రోనాట్స్ will be sent through this Gaganyaan mission into space. Yes, this is also correct. Okay na? Gaganyaan mission is totally indigenous program. Okay na? ఇది పూర్తిగా స్వదేశీయంగా తయారు చేస్తూ ఉన్నాం. ఓకేనా? Its main purpose to send 3 astronauts successfully. Okay na? To spend 7 days in space at the height of 400 km to the earth. ఇది కూడా కరెక్టే. Gaganyaan mission will be launched through the launch vehicle Mark 3 rocket by 2024. ఇది కూడా కరెక్టే. ఆప్షన్ డి. Gaganyaan mission will be launched through the rocket LVM-3 లాంచ్ అయ్యి Mark 3. ఓకేనా? దీన్ని హ్యూమన్ అబ్జర్వేషన్ శాటిలైట్ వెర్షన్ LVM-3 అని కూడా అంటారు. LVM-3 అని కూడా పిలుస్తూ ఉంటారు. హ్యూమన్ లాంచ్ వెహికల్ Mark 3 అని పిలుస్తుంటారు. దీన్ని చాలా ఇంపార్టెంట్. 2024 కల్లా దీన్ని లాంచ్ చేయాలనుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ అండి PSLV C-56 రాకెట్ లాంచ్ చాలా ఇంపార్టెంట్. కానీ మిషన్ అయితే 58. చెప్పండి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పాలి, పేరు చెప్పలేరు. ఆన్లైన్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ అందరూ కూడా PSLV C-56 ఉంది, ఇక్కడ మిషన్ అయితే 58 ఉంది. మరి తేడా ఏంటి? గతంలో శ్రీకాంత్, శ్వేత వీళ్ళంతా కూడా మన రావుస్లో మన క్లాసులు చాలా వరకు విన్నారు. ఓకేనా? మహాలక్ష్మి అంతా కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది. PSLV చూసుకున్నప్పుడు ఇక్కడ కౌంటింగ్లో 56 ఉంది, మిషన్లో 58 ఉంది. డిఫరెన్స్ ఏంటి అంటే PSLV సిరీస్లో 58 రాకెట్స్ని లాంచ్ చేశారు. 58 రాకెట్స్ని లాంచ్ చేశారు, కానీ 56 మాత్రమే సక్సెస్ అయ్యాయి. వినాలమ్మా, టోటల్లీ 58 PSLV రాకెట్స్ వర్ లాంచ్డ్, బట్ ఓన్లీ 56 రాకెట్స్ సక్సెస్ఫుల్. ఓన్లీ 2 ఫెయిల్ అయిపోయినాయి, 2 రాకెట్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఆ రాకెట్స్ అంటే కూడా చెప్తాను, గారపడద్దు. దురాస దుఃఖానికి సేటు, వినండమ్మా, దురాస దుఃఖానికి సేటు. ఈ రాకెట్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు 39 సిరీస్లో ఉన్నాయి, ఇప్పుడు వాటిని పక్కన పెట్టండి. PSLV సిరీస్లో టోటల్గా 58 రాకెట్స్ లాంచ్ చేస్తే 56 మాత్రమే సక్సెస్ అయినాయి. ఓకే, రైట్. PSLV ఫుల్ ఫామ్ ఏంటి? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. చూడమ్మా, PSLV C-56 రాకెట్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే, ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచా? రైట్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అన్నా, సార్ అన్నా, శ్రీహరికోట అన్నా ఒకటే. ఎప్పుడు లాంచ్ చేశారంట? జూలై 30న. ఎప్పుడు లాంచ్ చేస్తారు? జూలై 30. వెరీ గుడ్. ట్రేడ్ రాకెట్ చెప్తాను. సాధన, డోంట్ వరీ అమ్మా, లిసన్ కేర్ఫుల్లీ. PSLV C-56 రాకెట్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? జూలై 30న. ఎక్కడి నుంచి? లాంచ్ ప్యాడ్ అంటే ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు దీన్ని? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. మరి PSLV వినాలి, PSLV
పిఎస్ఎల్వి C56 రాకెట్ ద్వారా ఎన్ని శాటిలైట్ లాంచ్ చేస్తారంటే 7 శాటిలైట్స్. ఎన్ని? 7 శాటిలైట్స్ లాంచ్ చేస్తారు. 7 శాటిలైట్స్. వినాలి, అసలు వినడం లేదు మీరు. హౌ మెనీ శాటిలైట్స్ వర్ లాంచ్డ్ త్రూ దిస్ పిఎస్ఎల్వి C56 రాకెట్? 7 శాటిలైట్స్. 7 శాటిలైట్స్. ఈ 7 శాటిలైట్స్ ఎవరు అంటే సింగపూర్ కంట్రీ. ఈ 7 శాటిలైట్స్ ఎవరు అంటే సింగపూర్ కంట్రీవి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పిఎస్ఎల్వి C56 రాకెట్ ద్వారా ఏ దేశం యొక్క శాటిలైట్ని లాంచ్ చేస్తారంటే సింగపూర్. సింగపూర్ కంట్రీ యొక్క శాటిలైట్ లాంచ్ చేస్తారు. ఎన్ని శాటిలైట్స్? 7 శాటిలైట్స్. ఆ 7 శాటిలైట్స్ లో ఒకటి డిఎస్ఆర్, మేజర్ శాటిలైట్ డిఎస్ఆర్, అండ్ అదర్ 6 శాటిలైట్స్ అండ్ అదర్ 6 శాటిలైట్స్. ఓకేనా? చెప్పండి. Totally 7 satellites have been launched through this rocket. One major satellites named DSR, and also 6 other satellites. DSR full form. Can anyone say what is the full form of DSR? Can anyone say what is the full form of DSR? Already I have said 2 or 3 times about this satellite launch and these satellites in the earlier classes. So some of the students have attended to that class. Very good. Before నిలూరులో ఉండి సరే చూడండి. ఇక్కడ డిఎస్ఆర్ అంటే ఫుల్ ఫామ్ సింగపూర్ సింథటిక్ అపార్చర్ శాటిలైట్. సింగపూర్ సింథటిక్ అపార్చర్. సింగపూర్ ఒక ఎస్ అంటే సింగపూర్ సింథటిక్ అపార్చర్ శాటిలైట్. సింగపూర్ సింథటిక్ అపార్చర్ శాటిలైట్. ఇది పూర్తిగా వినండమ్మా, చాలా డౌట్ ఇది. ఈ 7 శాటిలైట్స్ కూడా సింగపూర్ వాళ్ళవే. సింగపూర్ కంట్రీ వాళ్ళే ఈ 7 శాటిలైట్ తయారు చేస్తారు. కేవలం కమర్షియల్గా మన ప్రపంచంలో ఏ కంట్రీస్ యొక్క రాకెట్స్ ఎక్కువ సక్సెస్ఫుల్ రేట్ ఉందంటే ఇండియా యొక్క ఇస్రో రాకెట్స్కి వరల్డ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. అందుకే సింగపూర్ కంట్రీ వాళ్ళు వాళ్ళ శాటిలైట్స్ని మన రాకెట్ ద్వారా లాంచ్ చేస్తారు. సింగపూర్ కంట్రీ వాళ్ళు వాళ్ళ శాటిలైట్స్ని మన రాకెట్ ద్వారా లాంచ్ చేస్తారు. కానీ రాకెట్ మందే కానీ శాటిలైట్ మంది కాదు. వెరీ గుడ్. ఓకే, సో విజయ చెప్తూ ఉంది. వెరీ గుడ్. సో ఆల్రెడీ దీన్ని సింగపూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, సింగపూర్ గవర్నమెంట్ కంబైన్డ్గా దీన్ని తయారు చేస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకే, నైస్. అడగొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి 100% అడిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా మైండ్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా? క్లియర్? సో ఒకళ్ళు అడిగినా అడగచ్చు. ఈ 7 శాటిలైట్స్ వినండమ్మా, ఈ 7 శాటిలైట్స్ ఒక వెయిట్ ఓవరాల్గా 422 kgs. The total weight of these 7 satellites 422. ఇందులో డిఎస్ఆర్ శాటిలైట్ వెయిట్ ఎంత అంటే 351 kgs. చాలా క్లారిటీగా ఉండాలి. ఓకేనా? ఈ 7 శాటిలైట్ టోటల్ వెయిట్ ఎంత? 422 kgs. ఒక డిఎస్ఆర్ శాటిలైట్ వెయిట్ ఎంత? 351 kgs. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా అడగచ్చు. వాట్ ఈస్ ది టోటల్ వెయిట్ ఆఫ్ దీస్ 7 శాటిలైట్స్? 422. బట్ ద టోటల్ వెయిట్ ఆఫ్ దీస్ మేజర్ డిఎస్ఆర్ శాటిలైట్ 351. రైట్? నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. జిఎస్ఎల్వి ఎఫ్12 రాకెట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్
జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ రాకెట్ ద్వారా ఇస్రో వాళ్ళు ఒక శాటిలైట్ లాంచ్ చేస్తారు. ఆ శాటిలైట్ పేరు ఏంటి అంటే NVS-01. NVS-01 అంట, అంటే నావిగేషన్. ఎన్విఎస్ అంటే నావిగేషన్ శాటిలైట్. ఎన్విఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే నావిగేషన్ శాటిలైట్ అంట. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మే 29 మొత్తం మరి జిఎస్ఎల్వి F-12 రాకెట్ని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. ఎక్కడుంది ఇది? తిరుపతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్. మరి ఎన్విఎస్ నావిగేషన్ శాటిలైట్, ఈ నావిగేషన్ శాటిలైట్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు అంటే కేవీఎస్ భాస్కర్. ఈ నావిగేషన్ శాటిలైట్ యొక్క ఇది DSRY 360 అఫీషియల్ వెబ్సైట్ సార్. ఓకే, నో ప్రాబ్లం. సో నాకు ఉన్నటువంటి డేటా ప్రకారం 351. ఓకే, దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఓకే అమ్మా, సారీ ఫర్ ది మిస్టేక్. సో మై అవైలబిలిటీ డేటా ప్రకారం 351 kg రైట్. న్యూస్ పేపర్ డేటా అప్పుడు నేను ఆధారంగా తీసుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. 360 అనుకోండి రైట్. ఓకే, డన్. నెట్లో ఉందంట 360 పెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది సెకండ్ జనరేషన్ నావిక్ శాటిలైట్. ఇది అంత వెయిట్ కదా, వెయిట్ చాలా తక్కువ. అవన్నీ వెయిట్, రాకెట్ వెయిట్ కాదు శ్రీకాంత్. రాకెట్ వెయిట్ వేరు, రాకెట్ టోటల్గా వెయిట్ వేరు, శాటిలైట్స్ వెయిట్ వేరు. ఓకేనా? శాటిలైట్స్ అంత ఉండవు, సరిగా అంటుంటే దారుణం కూడా పరిస్థితి. జిఎస్ఎల్వి ఇగోండి, జిఎస్ఎల్వి F-12 రాకెట్ వెయిట్ ఎంత అంటే 2232 kg. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో పూర్తిగా నావిగేషన్ సంబంధించి, సిగ్నల్కి సంబంధించి, మ్యాప్ పాయింట్కి సంబంధించి ప్రయోజనం చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. చూడమ్మా, ఇది నావిగేషన్ అంటే ఎన్విఎస్ అంటే ఏమన్నా నావిగేషన్ శాటిలైట్ అంటే దేంటంటే ఇది ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఓకేనా? ఇది సుమారుగా భూమి నుంచి 251 km ఎత్తులో ఉంటూ నీటిగా భూమిపై ఏం జరుగుతుందని చెప్పేసి మొత్తం వినాలి. ఈ ఎన్విఎస్ శాటిలైట్లో ఉన్నటువంటి కెమెరాస్, హైలెన్స్ కెమెరాస్ అనేది భూమి నుంచి 300 km ఎత్తు నుంచి భూమిపై ఏం జరుగుతుందని చెప్పేసి పూర్తిగా ఆ ఫొటోస్ అన్ని కూడా పిక్చరైజ్ చేసి పంపిస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే శ్రీకాంత్, ఐ అండర్స్టూడ్ దట్. ఓకే, యూ సెట్ దట్ దిస్ వెయిట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సార్ మరి వినాలి సార్, ఇప్పుడు నావిగేషన్ శాటిలైట్, ఈ నావిగేషన్ శాటిలైట్ అనేది ఏం చేస్తూ ఉంటుంది? ఐఆర్ఎన్ఎస్ ఏం చేస్తూ ఉంటుంది అంటే చూడండి, వైమానిక సేవలు పూర్తిగా ఎయిర్పోర్ట్ సంబంధించి సిగ్నలైజింగ్ చేస్తూ ఉంటుంది. నావిగేషన్ పూర్తిగా మన బౌండరీ ఎంతవరకు ఉందో పూర్తిగా GPS మ్యాపింగ్ లాగా ఇస్తూ ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ సంబంధించి ఎక్కడైనా అగ్రికల్చర్లో ఏదైనా దానికి డిసీజ్ ఏమైనా వచ్చిందని చెప్పేసి నీట్గా క్యాప్చర్ చేసి ఇమేజ్ పంపిస్తూ ఉంటుంది. అలాగే సర్వేయింగ్ సంబంధించి కూడా ఇది పూర్తిగా వర్క్ చేస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ సర్వీసెస్లో మనం సిగ్నల్ పాయింట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడున్నామో కూడా తెలుసుకోవచ్చు. అలాగే పూర్తి స్థాయిలో మనం తీసుకుంటే ఈ మెరైన్ ట్రేడ్ పరంగా సముద్రం పైన ఏమైనా ఇల్లీగల్గా ఏమైనా జరుగుతూ ఉందా అన్నిటికి సంబంధించి ఏం చేస్తూ ఉంటుందంటే భూమి నుంచి ఒక 300 km ఎత్తులో ఉంటూ ఆ మొత్తం అంతా కూడా క్యాప్చరింగ్ చేసి కెమెరాస్ ద్వారా ఆ ఇమేజెస్ని ఇస్రో వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది. ఇస్రో వాళ్ళ ఇమేజెస్ ద్వారా ఏమై ఉండొచ్చు అని చెప్పేసి అనలైజ్ చేసిన డేటాని పాస్ చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో మురళి, టోటల్ శాటిలైట్స్ వెయిట్ అనేది 422 అన్నాం. అందులో సో ఒక్క DSR వెయిట్ ఎంత అంటే 360 అన్నారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకేనా? మురళి, నేను చెప్పేది టోటల్ అక్కడ తీసుకున్నాం. ద టోటల్ వెయిట్ ఆఫ్ 7 సింగపూర్ శాటిలైట్స్. రైట్. సో వినయ్ కుమార్ రెడ్డి, రైట్, అఫీషియల్ లేదు, నేను ఇచ్చింది కరెక్టే వినయ్. ఇక్కడ ఇచ్చిన డేటా మ్యాక్సిమం కరెక్ట్. ఓకేనా? జిఎస్ఎల్ఐ యొక్క వెయిట్ నేను చెప్పింది కరెక్టే. So American Space Agency NASA prepared oxygen on which of the following planet?
ఓకే, అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ప్రిపేర్డ్ ఆక్సిజన్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్? ఏ గ్రహం పైన నాసా వాళ్ళు ఆక్సిజన్ తయారు చేస్తారు? ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో నాసా ఆక్సిజన్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఆన్సర్ ఏంటమ్మా? అంగార్ గ్రహం పైకి, మార్స్. రైట్, మార్స్ గ్రహం పైకి. చాలా చాలా ఇంపార్టెంట్. వినండమ్మా, బేసిక్గా వీళ్ళు ఇచ్చాను అనుకోండి ఇక్కడ, వినండి, వినాలి. మార్క్సీ అని చెప్పేసి ఉంటాం. మార్క్సీ బేసిక్గా వినండమ్మా. నాసా ఈ అమెరికా నాసా వాళ్ళు ఒక రోవర్ పంపించారమ్మా, దాని పేరే పర్సెవరెన్స్. అమెరికా నాసా వాళ్ళు ఒక రోవర్ పంపించారు, ఆ రోవర్ పేరే పర్సెవరెన్స్. ఈ రోవర్ అనేది మార్స్ పైన దిగింది. చాలా ఇంపార్టెంట్, వినండి క్లారిటీగా. అమెరికా నాసా సెంట్ ఏ రోవర్ నేమ్లీ పర్సెవరెన్స్ ఆన్ ది మార్స్. ఇప్పుడు మార్స్ పైన మార్క్సీ అనే ఒక పరికరం ఆక్సిజన్ తయారు చేసింది. ప్రిపేర్డ్ ఆక్సిజన్ తయారు చేసింది. అది సుమారుగా 100 grams అబౌవ్ ఆక్సిజన్ అంటది. ఇది ప్రధానం తీసుకుంటే ఐ థింక్ అప్పుడు చెప్పుకుంటాం ఇది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఓకే, క్లియర్. నాసా సెంట్ ఏ రోవర్ ఆన్ టు ది మార్స్ పర్సివరెన్స్. ఓకేనా, one of the tool మార్క్సీ ప్రిపేర్డ్ ది ఆక్సిజన్ ఆన్ మార్స్. ఇది ఒక 100 grams పైన. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ చూడండి. ఆఫ్టర్ 375 years the New Zealand scientists discovered a new continent on September 28, 2023. So what was the name of that continent discovered by the New Zealand scientists? New Zealand scientists discovered a new continent. What was the name of that continent? ఓకే నీతు బాలు. ఓకే, 122 grams అంట. ఓకే, రైట్. జలాండియా, రైట్, జలాండియా అంట. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అలాగే ఒకసారి చూడండమ్మా. సో రావుస్ కమిటీ అకాడమీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి 150 days యాక్షన్ ప్లాన్తో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఒక న్యూ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాం December 13th. సో చాలా గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం యాస్పిరెంట్కి బెస్ట్గా యూస్ఫుల్గా ఉండేలా 150 days యాక్షన్ ప్లాన్తో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఒక న్యూ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు సుమారుగా 400+ hours ఒక న్యూ మోడర్న్ వేలో క్లాసెస్ అనేది ఉంటాయి. లైవ్ క్లాసెస్ అనేది డైలీ 6 hours క్లాసెస్ అనేది ఉంటాయి. ఫ్రీ స్టడీ మెటీరియల్, అలాగే సో ఎవరైతే ఉన్నారో ఆఫ్లైన్ వాళ్ళకి ఫ్రీ స్టడీ హాల్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మెంటర్షిప్ గైడెన్స్ కూడా ఉంటుంది. అలాగే 10,000+ MCQs కూడా మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో డిస్క్రిప్టివ్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్ MCQs కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఆన్సర్ రైటింగ్ కోసం కూడా ఫ్యాకల్టీ స్పెషల్గా మీకు గైడ్ చేయబోతూ ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎవరైతే గ్రూప్ 1 కోర్స్ కావాలనుకున్నారో వాళ్ళు 50% ఆఫ్తో మీరు ఈ కోర్సులో లాగిన్ కావచ్చు. సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ప్లే స్టోర్ నుంచి మన రావుస్ కమిటీ అకాడమీ మొబైల్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో లాగిన్ కావచ్చు. నెక్స్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. కాంటినెంట్ వేరు, ప్లానెట్ వేరు. కాంటినెంట్ వేరు, ప్లానెట్ వేరు. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. గ్రహం వేరు, ఖండం వేరు. యూనివర్స్లో ఒక గ్రహం
ఏం మురళికి ఏమైంది? మురళికి ఏమైంది? నాసా, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా ఒక న్యూ ప్లానెట్ని కనుక్కుంది. ఒక న్యూ ప్లానెట్ని ఎక్కడ? యూనివర్స్లో. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా టీమ్ డిస్కవర్డ్ ఏ న్యూ ప్లానెట్ త్రూ ది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ యూనివర్స్. అయితే దాని నేమ్ ఏంటి అడుగుతూ ఉన్నాను. ఆప్షన్ ఏ K21b. దీన్ని ఇంకా గుర్తించాలి. ఓకేనా? రైట్. ఇంకా దీన్ని కాంటినెంట్గా వినమ్మా. టు బి రికగ్నైజ్డ్. ఇంకా దీన్ని ఖండంగా గుర్తించాల్సి ఉంది. చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఏ దేశంలో ఏర్పాటు కానుంది? వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ will be inaugurated by which country? Artificial Intelligence Safety Institute will be inaugurated by which country? America, Japan, India, Britain. Okay. Britain. Right. Britain correct answer. D. Britain. అలాగే గ్రూప్ 2కి సంబంధించి 75 డేస్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేయబడింది. మన రావుస్ కంప్యూటర్ అకాడమీలో గ్రూప్ 2కి సంబంధించి 75 డేస్ క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో చాలా షార్ట్ టైంలో చాలా బెస్ట్ యూస్ఫుల్ కోర్స్ ఇది. కాబట్టి సో ఎవరైతే రాబోయే గ్రూప్ 2లో 100% డెఫినెట్గా ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలనుకున్న వాళ్ళకి చాలా షార్ట్గా 45 డేస్లోనే సిలబస్ నవరాలు కవర్ చేస్తూ తర్వాత గ్రాండ్ టెస్ట్ కూడా మీకు కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ బ్యాచ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఏం సాధన ఏమైంది? ఓకే, బాయ్ జాగ్రత్త, వీలరండి. రైట్. క్లియర్? నమ్మకపోతే రాదునండి. చూడమ్మా, సో మనకు రాబోయే ఈ గ్రూప్కి సంబంధించి సో ఆల్రెడీ ఎగ్జామ్ జరగబోతుంది. ఒక 75 డేస్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఒక క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాం గ్రూప్కి సంబంధించి. సో షార్ట్ టైంలో బెస్ట్ క్వాలిఫై కావాలనుకున్న వాళ్ళకి మంచి యూస్ఫుల్ కోర్సు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లే స్టోర్ నుంచి మన రావుస్ కంప్యూటర్ అకాడమీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కోర్సులో లాగిన్ కండి. అలాగే చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద డీప్ సీ టెలిస్కోప్ ట్రిడెంట్ ఏ దేశం నిర్మించనుంది? ద బిగ్గెస్ట్ డీప్ సీ టెలిస్కోప్ ట్రిడెంట్ will be set up by China. Answer China. Yes, China wala. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి చూద్దాం. PSLV-C-56 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ ద్వారా భారత ఇస్రో ఏ దేశానికి చెందిన DSR మేజర్ శాటిలైట్ మరో అదర్ 6 శాటిలైట్స్ని లాంచ్ చేసింది? ఆప్షన్ సింగపూర్. డియర్ స్టూడెంట్స్,
చూడండి ఇక్కడ చంద్రయాన్ 3కి సంబంధించి ఎర్లియర్ క్లాస్లో చాలా డెప్త్గా చెప్పాను. అలాగే ఆదిత్య L1 మిషన్కి సంబంధించి కూడా ఇది ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్ ఆదిత్య L1, అలాగే ఇండియాస్ మూన్ మిషన్, వీరి గురించి నేను చాలా క్లారిటీగా చెప్పాను. అలాగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ గురించి కూడా మనం గత క్లాస్లో చూసాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి చంద్రయాన్ 3 ఉంది. నెక్స్ట్ క్లాస్లో చంద్రయాన్ 3కి సంబంధించి చాలా క్లారిటీగా చూడాలి. ఇక్కడ యాస్పెక్ట్ చూడాలి, చాలా క్లారిటీగా టెక్స్ట్ అంతా కూడా ఇచ్చుకుంటూ వెళ్ళాను. గత క్లాస్లో కూడా చెప్పాను, మీరు ఇది చూడొచ్చు. చంద్రయాన్ 3కి సంబంధించి స్టాటిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, అలాగే ఆదిత్య L1 గురించి కూడా గత క్లాస్లో చాలా క్లారిటీ చెప్పాను. మెటీరియల్ కూడా గ్రూప్లో షేర్ చేస్తాను మీకు. మన రావస్ కంప్యూటర్ అకాడమీలో ఆదిత్య L1 అనే తమ్లైన్ ఉంటుంది, ఆదిత్య L1 అనే తమ్లైన్ ఉంటుంది, అందులో క్లాస్ చూడండి. చంద్రయాన్ 3 గురించి ఒక క్లాస్ చేస్తాను, ఒకసారి విని ప్రయత్నించండి. అలాగే SSLV బ్రాకెట్ కానీ వీటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఓవరాల్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం వెరీ ఇంపార్టెంట్ టాపిక్తో. చంద్రయాన్ 3 గురించి ఆదిత్య L1 గురించి గత క్లాస్లో చాలా డెప్త్గా చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఇది కావాలన్నా కూడా ఆల్రెడీ మీకు గ్రూప్లో ఉంది, మళ్ళీ ఎవరైనా సరే షేర్ చేస్తాం. మీరు మెసేజ్ చేస్తే ఆ గ్రూప్లో ఇది షేర్ చేస్తాం. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. సో థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఆల్సో అటెండింగ్ దిస్ క్లాస్ అండ్ ట్రై టు learn the best quality concept from the science and technology. Okay, మన నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.